జరిగితే సో దీన్ని మీరు చూసే ఉంటారు కదా, పూర్తిగా మీరు పరిశీలించే ఉంటారు. ఏంటి దీని రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఇది పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చు? అది వైఎస్ఆర్సీపీ 3 అనే వాళ్ళు అంటారు, లేదు వాళ్ళకి ఎలక్కాయ పడిందని వీళ్ళు అంటారు. సరే, యాజ్ ఏ అనలిస్ట్గా వాళ్ళకి ఎలక్కాయ పడిందో వీళ్ళు 3 ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఎలా ఉంది? 19 టీవీ ప్రేక్షకులు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒకటి చెప్పగలను, ఆత్మసాక్షి సర్వేని పట్టుకొని నేను ఇవాళ అనాలిసిస్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. ఫస్ట్ థింగ్ ఎందుకు లేను అంటే సర్టన్ క్రెడిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. నేను మొదట్లో వాళ్ళకి విశ్లేషణ చేశాను, కానీ తర్వాత నేను వదిలేశాను. ఎందుకు వదిలేను అంటే నాకు ఆ క్రెడెన్షియల్స్ మ్యాచ్ కాలేదు. చాలా మందికి అది అర్థం కావట్లేదు. తర్వాత నేను మునిస్వామి డేటాతో చేసింది కూడా చాలా మందికి ఎక్స్ట్రాలు ఎక్కువ పోతున్నారు ఈ మధ్య. కానీ నేను సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ అవన్నీ అబద్ధం అండి. ఆత్మసాక్షి కాదు, నేను ఇన్ డెప్త్ వెళ్ళాను వాళ్ళతో. ఆత్మసాక్షి ఇది ఏంటి, ఏదో వేరే పేరు ఏదో వాళ్ళ పేరు మార్చారు ఇప్పుడు. ఆత్మసాక్షి ఆ మూర్తి గారి ఆధ్వర్యంలో ఐఐటి అని పకోడీ కబుర్ చెప్తారు, అది వేస్ట్. అది ఐఐటీస్ కాదు. నేను చాలా డీటెయిల్ గా అనాలిసిస్ చేసి వాళ్ళ వెనకాల తిరిగిన నేను చూశాను. మొదట్లో విశ్లేషణ చేసి చెప్తున్నాను కదా, నేనైతే నాకు దాని మీద నమ్మకం లేదు. రెండోది, ఒక బేస్ అన్నది ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి తిరిగిన నేపథ్యంలో ఒక అవుట్కమ్ డెరైవ్ అయింది స్టేట్. ఆ అవుట్కమ్స్ డెరైవ్ అయిన దాంట్లో ఎమ్మెల్యేలే తీవ్ర వ్యతిరేకతని, మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ గడప గడపకి వెళ్ళని ఉదంతాలని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. రెండోది, యాంటీ ఇన్కంబెన్సీని 2.5 years అన్నది ఒక చేతావని అయినప్పుడు 2.5 years వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ 2.5 years కనుక ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో భగవంతుని నిర్ణయం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో గతంలో ఎలక్షన్లప్పుడు అందరూ మాట్లాడాం. అందులో ముఖ్యంగా నాకు చాలా తీవ్ర అనుభవాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ నుంచి సర్వేలు బేస్ చేసుకుని సర్వేలను మాట్లాడడం అన్నది నేను ఫస్ట్ థింగ్ ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ రోజు కూర్చొని నేను ప్రభుత్వ విధానాలని ఎండగట్టడానికి ప్రజలు ఎవరు ముందుకు రారు, మాట్లాడరు. హైపోథెటికల్గా వచ్చే డేటాలతో ఎవరైనా మాట్లాడితే అది యాక్సెప్టబుల్ కాదని చెప్తాను. ఎందుకు కాదు అంటే, ప్రభుత్వ వ్యతిరేకతని ఇంకో 2.5 years ఒక స్థానికంగా ఒక డేటా తీసుకుని మాట్లాడినప్పుడు వీడియో ఫుటేజ్లు ఉంటాయి. ఒక శాంపుల్ సైజ్ కి బేర్ మినిమం ఎక్స్పెండిచర్ ఎంతో లిస్ట్ తీసుకున్నా సరే 80-90 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళకి వెనకాల స్పాన్సర్ చేసి వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు గతంలో ఎన్నో సర్వేలు, మన చేరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన దిక్కుమాల సర్వేలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లో పడ్డాడు. మళ్ళీ ఏదో సర్వేలు అన్నిటి చేస్తే ఇందాక మాట్లాడుతున్నప్పుడు సర్వేకి వెనకాతల క్రిటికలిటీస్ కొన్ని ఉంటాయి. అంటే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్నవి, తర్వాత హాస్పిటల్ సెక్టర్ కానీ, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ కానీ, వీటిని ప్రాథమికంగా ఎవరైనా తీసుకుంటాడు. దీన్ని బట్టి ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో సర్వేలు అనేవి ఉపయోగపడతాయి ఏమో తప్ప, ఈ ప్రభుత్వ విధానంలో 2.5 years జరిగిన విషయాల్లో ఆ పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకుంటే ఎంతవరకు సస్టైన్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒక 3 కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఒక పారామీటర్స్ ఫస్ట్ 2.5 years కరోనా వచ్చిన సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లో కరోనా లేనప్పుడు ఈ ప్రభుత్వ సంక్షేమ విధాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కంపారిజన్స్ ఇక్కడ కూర్చొని నేనైనా మస్తానరావు గారైనా ఎవరైనా కూర్చొని చేయొచ్చు ఇక్కడి నుంచి. సో దీని ప్రాస్పెక్టివ్ లో ఒక ముఖ్యమంత్రికి వచ్చే మైలేజ్, ఎందుకంటే ఇవి 2 ప్రాంతీయ పార్టీలే. ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషిని, అంటే ప్రాంతీయ పార్టీ అధినేతను చూసి ఓట్లేసే నేపథ్యంలో ఒక ఇండివిజువల్ క్రెడిబిలిటీస్ పెరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వేర్ ఇట్ కమ్స్ టు అన్న దగ్గర ఈ ప్రభుత్వ విధానాలు, వీళ్ళు చెప్తున్న సంక్షేమం కానీ, లేదంటే వీళ్ళు చెప్తున్న డ్రాస్టిక్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేదంటే వీళ్ళు చెప్తున్న అభివృద్ధి, లేదంటే అమరావతి, పోలవరం ఇవన్నీ చెప్తున్నవి ఎంతవరకు అన్నది ప్రజాక్షేత్రంలో ప్రజలు నిక్కచ్చిగా గమనిస్తూనే ఉన్నారు. సో ఈ ముఖ్యంగా ఈ గంజాయి విషయంలో కానీ, లేదా ఆడపిల్లల వివక్ష విషయంలో కానీ, ఇవన్నీ ప్రభుత్వానికి నిన్న రిలీజ్ అయిన డేటాలో కూడా 8% ఎన్హాన్స్ అయింది ఇన్ కంపేర్ టు 23-24తో కంపేర్ చేస్తే 8% ఎన్హాన్స్ అయిందని ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కేటగిరీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉంది. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ విషయంలో కూడా 10,000 కోట్ల పెట్టుబడులకి స్వర్గధామం అయిన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6,400 కోట్లతో 22,000 ఉద్యోగాలకు మాత్రమే క్రియేట్ అయిన డేటాలు, ఇవన్నీ ఖచ్చితంగా ఒక సర్వేలకి లీడ్ అవుతాయి. దీంట్లోంచి ఒక లీడింగ్ పాయింట్స్ ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఇన్ 2.5 years ఇక నేనైనా మీరైనా ఎవరైనా చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యేలకే తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొన్న ఉదంతాలు ఉన్నాయి. అలానే కొన్ని నియోజకవర్గాల్లో సస్టైనబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టులు అడుగుతుంది, ఈ ప్రభుత్వం దీనికి అంకితం చేస్తారన్న దగ్గర R&R ప్యాకేజ్ లో గత ప్రభుత్వం 700 కోట్లు అనౌన్స్ చేసింది. కేవలం 50 crores మాత్రమే స్పెండ్ చేయగలిగింది. మిగిలిన 650 కోట్లు ఇవాళ ఆ వెలుగొండ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం కనుక చేసి ట్రయల్ రన్ లో కనుక ఫస్ట్ ఫేజ్ వాటర్ కనుక ఇవ్వగలిగితే అందులో 4 TMCలు నిలబెట్టగలరా, లేదా 40 TMCలు నిలబెట్టగలరా, ఈ సామర్థ్యానికి అతీతంగా ఎండ్ ఆఫ్ ది డే అది రాయలసీమకు మాత్రమే పరిమితం అవుతుందా, లేదంటే ప్రకాశం జిల్లా నెల్లూరు దాకా వయా నెల్లూరు ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమకి వెళ్తుందా, ఇవన్నిటికీ ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ కనుక చూసుకోగలిగితే
ఈ ప్రభుత్వ విధానాలు ప్రజా రంజకంగా ఉన్నాయో లేదో కూడా సర్వేకి వెసులుబాట్లు కనిపిస్తాయి. ఓకే, మస్తాన్ రావు గారు. సార్ వర్మ గారు సార్ ఏంటి మీ అనాలిసిస్